ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అన్న సబ్జెక్ట్ మీద నేను మాట్లాడుతున్నా. సైతానికి అస్సలు ఇష్టం లేదు అలాంటి మాటలు మాట్లాడడం. ఆ మాటలు మీరు వినటం కూడా వానికి ఇష్టం లేదు. వాడు ఎక్కడ కూర్చోవాలో అక్కడ వచ్చి కూర్చుంటాడు. నేను మాట్లాడే మాటలను మీ చెవిలోనికి చేర్చి మీ గుండెలో ముద్రించే మాధ్యమే మీడియా. ఆ మీడియాలోనే వాడు ఎక్కువ కూర్చుంటాడు. సో ఐఎమ్ సౌండ్ సెన్సిటివ్ ప్రీచర్ కాబట్టి ఐ గెట్ డిస్ట్రాక్టెడ్, డిమోటివేటెడ్ while the sound is not right. So he knows it very well, my weakness and your need. So he tried to disturb it. So let us not give attention to that, because దేవుని వాక్యము శక్తి కలిగినది. దేవునికి మహిమ కలుగును గాక. సరే, they are working on it. Hopefully they will rectify it. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, యూనిసెఫ్ వారు ఈ మధ్య కాలంలో ఒక ఆర్టికల్ను రాశారు, ఎడ్యుకేషన్ అండర్ అటాక్. ఆర్టికల్ చదువుతున్నప్పుడు నాకు ఒక యూనివర్సిటీలో రాయబడినటువంటి మాట జ్ఞాపకం వచ్చింది. యూనివర్సిటీలో రాయబడినటువంటి మాట ఏంటంటే, సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలో రాయబడినటువంటి మాట, ఏ దేశాన్నైనా నువ్వు నాశనం చేయాలి అంటే ఆ దేశంతో యుద్ధం చేయవలసినటువంటి పని లేదు, తుపాకులు వాడవలసినటువంటి పని లేదు, బాంబులు వేయవలసినటువంటి పని లేదు, రాకెట్లతో మిజైల్ లాంచర్లతో మిజైళ్ళు వేయటం, రాకెట్లతో దాడి చేయటం, ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం లేదండి. అవన్నీ చేయకుండానే దేశాన్ని నాశనం చేయటం ఎలా అంటే, ఆ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో బలహీనపరిచినట్లయితే ఆ దేశం తనంతల తానే కృంగిపోతుంది, ఆ దేశము తనంతల తానే పెడతావికి వెళుతుంది. ఇది ఆ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి రాయబడిన మాట. అంటే విద్య ఎంత ప్రాధాన్యమైనదో, విద్య లేకపోతే సమాజాలు ఎంత నీచ స్థితికి దిగజారుతాయి, నైతికంగా ఎంత పతనమైనటువంటి స్థితికి వెళతాయి, విద్య అన్నది మానవ సమాజాలను ఎంత ప్రభావితం చేసి ఉన్నత స్థితిలోనికి నడిపిస్తుంది అన్నది అందులో ఉన్నటువంటి భావం. ప్రియులారా, మరి విద్యనే ఒక వ్యక్తిని అంత ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళితే దేవుని వాక్యం మాట ఏంటి? దేవుని బిడ్డ, ఈరోజు చాలా సందర్భాల్లో మనము బైబిల్ను అక్కడ త్రొక్కారండి, బైబిల్ను కాల్చేశారండి, బైబిల్ని చింపేశారండి అని చెబితే ఈ విశ్వాసులు అన్నటువంటి వాళ్ళకి ఎంత కోపం పొడుచుకొని వస్తుందో తెలుసా? ధర్నాలు చేస్తారు, ప్లేకార్డులు పట్టుకుంటారు, మాకు ఫ్రీడమ్ లేదు, మాకు స్వేచ్ఛ లేదు అన్నటువంటి నినాదాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ ఒక ప్రశ్న, బైబిల్ను నువ్వు ఎప్పుడైనా చదివావా? ఇంత ఉక్రోషంతో ఊగిపోతున్నావు కదా, ఇంత కోపంతో ఊగిపోతున్నావు కదా, అసలు బైబిల్ నీకు అర్థమైతే ఇవన్నీ నువ్వు చేయవు. ఎందుకో తెలుసా? యేసు ప్రభును సిలువ వేస్తుంటే యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ఏర్వండి. దేవుని బిడ్డ, ఈరోజు చాలా సందర్భాలలో మరి ఉక్రోషంతో ఊగిపోతున్నాం, ఆక్రోషంతో మనం స్పందిస్తున్నాం. కానీ మరి దేవుని వాక్యం సెలవిస్తున్నది, దేవుని వాక్యాన్ని సరిగా నువ్వు అర్థం చేసుకుంటున్నావా? దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము తెలియని పరిస్థితి, వాక్యము నమ్మని పరిస్థితి, మరి దేవుని యొక్క ఆలోచన ఎరుగనిక, ఆయనతో నడవక, ఆయన ఆలోచన విధానము అర్థము కాని కారణము వలననే క్రైస్తవ లోకాలలో ఈ నాయక గణం సంఘాలలో భయంకరమైనటువంటి కలవరానికి వారు కారణమవుతున్నారు. నాయకులు అనే వానికి వాక్యం తెలవాలండి, సంఘ నాయకుడు అనే వానికి వాక్యము స్పష్టంగా తెలవాలి. ఎందుకో తెలుసా? క్రైస్తవ లోకంలో విధానాన్ని నువ్వు గమనిస్తే సంఘములో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పదవిని వాక్యము తెలిసిన వారికే ఇస్తారు. బిషప్ ఈజ్ నాట్ ఎ లేమ్యాన్, మోడరేటర్ ఈజ్ నాట్ ఎ లేమ్యాన్, చైర్మన్ ఈజ్ నాట్ ఎ లేమ్యాన్, ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఎ లేమ్యాన్. If layman comes, things will change. ఏ క్రైస్తవ వ్యవస్థలోనైనా మీరు గమనించండి,
అది ఆవిర్భవించినటువంటి క్రమాన్ని మనం గమనిస్తే, అది ఏ ఉద్దేశంతో పెట్టారు అన్న విధానాన్ని మనం గమనించినట్లయితే, nowhere you find a layman holding that position except the clergy. Why? క్లర్జీలను ఎందుకు పెట్టారు? వాక్యాన్ని తెలిసినటువంటి వారిని ఎందుకు పెట్టారంటే, వాక్యము తెలిసినటువంటి వాడే సంఘాన్ని వాక్య విధానంలో నడిపించగలుగుతాడు. సంఘము ఎలా నడవాలే వాక్యానుసారంగా, సంఘము ఏ విలువలతోనైతే ప్రతిష్ఠించబడిందో, ఏ విలువల కొరకైతే సంఘం బ్రతకాలో, ఏ విలువల కొరకైతే సంఘము జీవించాలో, ఏ విలువలతోనైతే ఎదురు చూడాలో అన్న సత్యము తెలియనటువంటి వాక్యపు అజ్ఞాని నాయకత్వంలో ఉన్న రోజు పరిస్థితులన్నీ అతలాకుతలమవుతాయి. కలవరము రాజ్యం ఏలుతుంది, కన్నీరు రాజ్యం ఏలుతున్నది. ఏ మందిరం అయితే మరి దేవుని యొక్క సత్య సువార్తకు మరి నిలయంగా, కేంద్రంగా ఉండాలో, అది ఒక రాజకీయ వ్యవస్థగా మారిపోతుంది. అది ఒక వేడుకల పందిరిగా మారిపోతుంది. సరదాలు సంబరాలకు విడిదిగా అది మారిపోతుంది. ఈనాడు అనేక సంఘాలలో ఈ పరిస్థితిని మనం గమనిస్తున్నాము. కారణం ఏమిటో తెలుసా? వాక్య కేంద్రీకృతమైనటువంటి నాయకత్వంలో నుండి విడమర్చుకున్నారు. మేము మా పెత్తనం చెలాయించాలన్నటువంటి ఆలోచనతో సాగుతున్న కారణాన్ని బట్టి సంఘములలోనికి లోకము శరవేగంతో వచ్చింది. సంఘాలలో రాజకీయాలు జరుగుతున్నాయి, కుటుంబాలు విడమర్చిపోతున్నాయి, దేవుని ఆలోచన మనుషులకు అర్థం కానటువంటి పరిస్థితి. వాటన్నిటికీ మూలము ఏమిటి అంటే, మరి దేవుని వాక్యమును గౌరవించని, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వని, దేవుని వాక్యాన్ని లక్ష్యము చేయని, దేవుని వాక్యాన్ని నీరు కార్చే విధానాలే కారణం. దేవుని బిడ్డ, ఈరోజు బైబిల్ అడ్మినిస్టర్స్ ద చర్చ్. సంఘము అనేది దేవుని ఆలోచన. అది నీ ఆలోచన కాదు, నా ఆలోచన కాదు, మనం పెట్టుకున్నటువంటి ట్రస్ట్ కాదు, మనం పెట్టుకున్నటువంటి సొసైటీ కాదండి. అది దేవుని ఆలోచన. సంఘము దేవుడి ఆలోచనతో ఆవిర్భవించింది. రెండవ రాకడ వరకు సంఘము భూమిపైన ఉంటుంది. ఆ సంఘము ఏ నియమావళితో అనుకరించబడాలి, ఆ సంఘము వేటి ప్రాధాన్యతలతో అది సాగాలి అంటే వాక్యానుసారంగానే సాగాలి. ఈరోజు నీవు మెనటైట్గా పిలువబడుతున్నావు కదా, నువ్వు మెననైట్గా పిలువబడుతున్నావు కదా. ఎందుకు మెననైట్గా పిలువబడుతున్నావు అంటే, మెనోస్ సైమన్, దీని వ్యవస్థాపకుడైనటువంటి మెనోస్ సైమన్ గారు మరి ఏదైతే తప్పు సిద్ధాంతాలను, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాలను ఆనాటి ధార్మిక లోకములో ఆయన ప్రశ్నించాడో, ఎండగట్టాడో, అది వాక్యానికి విరుద్ధమని ఆయన ఎలుగెత్తి నినదించాడో, ఆ సంస్కరణ ఉద్యమానికి అంకురార్పణ చేసి ఆయన బాటలో నడిచిన వారందరినీ కూడా మెననైట్స్ గా పిలిచారు. దేవుని బిడ్డ, ఈరోజు వాక్యానికి విరుద్ధమైనటువంటివి అనేకము ఈరోజు సంఘాలలో తిష్ట వేసుకుని వస్తున్నాయి. వాక్యానికి మరి నీరుగార్చే పరిస్థితులు, వాక్యాన్ని అవమానపరిచే పరిస్థితులు, వాక్యాన్ని మరి అపహాస్యం చేసే పరిస్థితుల మధ్య ఉజ్జీవం రావాలి అంటే ఉజ్జీవం ఎలా వస్తుంది? దేవుని బిడ్డ, ఈ మెననైటు ఆవిర్భవించిందే వాక్యాన్ని పైకెత్తడానికి. మెననైటు పుట్టిందే వాక్యపు వెలుగులో నడవడానికి. మెననైట్కు ఉనికిని సాధించిందే దేవుని యొక్క ఆలోచనలను అక్షరార్థంగా నెరవేర్చడానికి. అటు వెళితే మెథడిస్ట్ సంఘాన్ని మనం చూస్తే, మెథడిస్ట్ సంఘాన్ని ప్రారంభించినటువంటి మరి జాన్ వెస్లీ గారు, మరి జాన్ వెస్లీ గారు పాస్టర్గానే పనిచేస్తున్నారు, కానీ ఆయనకు మారు మనసు అంటే ఏంటో తెలియదండి. మొరవియన్స్ను చూసిన తర్వాత మారు మనసు ఏంటో ఆయనకు తెలుసుకున్నాడు. ఈరోజు చాలా మంది నాయకులకు, పాస్టర్లకు కూడా మారు మనసు అనుభవము లేదు. మారు మనస్సు అనుభవం లేదు, పాప క్షమాపణ అనుభవం లేదు, పశ్చాత్తాపపు అనుభవం లేదు. వాక్కు చాతుర్యం ఉంది కదా, మరి ఎంతగానైనా మాట్లాడగలిగే దిట్ట సామర్థ్యం ఉన్నది కాబట్టి ఆ పదవిలో కొనసాగుతున్నటువంటి వేళ ఉజ్జీవాగ్ని ఏ విధంగా రగిలించబడుతుంది సంఘమా? దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము లేని రోజు, వాక్యము విలువలపైన మన జీవితాలు, కుటుంబాలు, సంఘాలు కట్టబడిన రోజు భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వాక్య విరుద్ధమైనటువంటి విధానంలో మనం వెళతాం. వాక్యము తెలియకపోతే, వాక్యము లేనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6 నుండి 7 వచనాలలో అపోస్తులుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, పాపభరితులైన
నానా విధములైన దురాశల వలన నడిపింపబడి 2 తిమోతి 3:6-7 నాన్న. 2 తిమోతి 5 you read it from 5. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించు వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి ఆ అవివేక హృదయాల ప్రియులారా, ఈరోజు ఎప్పుడూ వింటున్నాం కానీ వాక్యాన్ని వంట పట్టించుకుంటున్నామా? వాక్యం మన హృదయంలోనికి వెళుతుందా? ఇది వాక్యం చెబుతుందండి, ఇలానే ఉండాలి. ఎలా సాధ్యమవుతుంది సార్? ఇప్పుడు వాక్య ప్రకారం బ్రతకడం సాధ్యం కాదని నాయకుడిగా నువ్వే మాట్లాడితే, కాపరిగా నువ్వే మాట్లాడితే, డీకెన్గా నువ్వే మాట్లాడితే, ఎల్డర్గా నువ్వే మాట్లాడితే, మరి వాక్యానికి విలువనిచ్చేది ఎవరర్రా? వాక్యాన్ని ఎత్తిపట్టుకునేది ఎవరర్రా? వాక్యము మనకి మహిమను తీసుకొని వచ్చేది ఎవరు? దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తుంది. వాక్యము తెలియని పరిస్థితి అయోమయానికి కారణమవుతుంది. రెండవది, మరి సత్యమును ప్రక్కకు తోసి మనోభావాలను అనుకరించే పరిస్థితి ఏర్పడుతుంది. వాక్యానికి నువ్వు విలువ ఇవ్వకపోతే ఫాలోయర్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రూత్, సత్యాన్ని అనుకరించడానికి బదులుగా మరి మనోభావాలను అనుకరించే పరిస్థితి వస్తుంది. మా మనోభావాలండి, మా మనోభావాలు. ఈరోజు టీవీ 9లో, టీవీ 5లో, మరి టీవీ 10లో, చాలా టీవీస్లో నేను మాట్లాడినప్పుడు హైందవ సోదరులు పలికే మాట ఏంటో తెలుసా? మా మనోభావాలు దెబ్బతింటున్నాయండి. ప్రియులారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? నీ మనోభావాలను కూడా సత్యపు వెలుగులోనికి నువ్వు తీసుకొని రావాలి. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3 నుండి 5వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఏమని మాట్లాడుతున్నాడంటే, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు, మీరు సంపూర్ణ వివేకము కనపరచునట్లు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ప్రతి ఆలోచన, ఎనీ లాజిక్, ఎనీ రీజనింగ్, ఎనీ ఎమోషన్ should go through word of God. ఈ వాక్యములో నుండి అది వెళ్ళాలి. వాక్యపు వెలుగులో దానిని పరిశీలన చేయాలి. అందరు చేస్తున్నారండి, మాకు కూడా కావాలి. ఇశ్రాయేలులు నాశనం కావడానికి, దాసులుగా మార్చబడడానికి, చెదరగొట్టబడడానికి, బానిసలుగా అమ్మబడడానికి, హీన స్థితిలోనికి వెళ్ళడానికి వారు కోరుకున్నది సత్యం కాదండి. పక్క దేశాలలో రాజు ఎలా ఉన్నాడో మాకు కూడా రాజు కావాలి. నువ్వు వద్దయ్యా, లోకులందరూ వెళ్ళే మార్గంలో మేము వెళ్తాము, లోకులందరూ అనుకరిస్తున్నది మేము అనుకరిస్తాము. దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము తెలియకపోతే మరి భక్తి అనే భావన కనిపిస్తుంది కానీ జీవితాలు నిర్వీర్యంగా ఉంటాయి. వాక్యము తెలియకపోతే, సత్యమును ప్రక్కకు త్రోసినటువంటి వేళ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మనము మనోభావాలకు బానిసలుగా బ్రతుకుతాము. ఇన్ అథెంటిక్ రిలేషన్షిప్ విత్ గాడ్ అంటే దేవునితో అసహజమైనటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉంటాం. నాట్ రియలిస్టిక్ రిలేషన్షిప్. యేసు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయములో ఆ సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ సమరయ స్త్రీ అంతా కహానీలు చెబుతుందన్నమాట. ఓ మా తాతలు ఇట్లుండ్రి, మా ముత్తాతలు ఇట్లుండ్రి, మాకో ఇంత అనుభవం ఉంది. ఈ మాటలు ఇప్పుడు కూడా వింటాం, అప్పుడే కాదు ఇప్పుడు కూడా వింటాం.
మరి యేసు ప్రభువు ఆమెను సరిచేస్తూ పలికినటువంటి మాట ఏంటంటే, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఆమెకు చెబుతున్నాడు దేవుడు. యోహాను సువార్త 4:24 యేసు ప్రభు ఏమంటున్నాడంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ప్రియులారా, ఈరోజు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఆర్భాటముతోనూ, హంగులతోనూ, హడావిడితోనూ, స్మోక్ గన్లతోనూ, చీకటి చేసి డిస్కో లైట్లతో కాదమ్మా. ఈరోజు క్రైస్తత్వం ఏ స్థాయికి వెళ్ళిందో తెలుసా? చీకటి ఛాయల్లో యేసుని ఆరాధిస్తున్నారు. ఈరోజు యు వాచ్ సమ్ ఆఫ్ ది యూత్ మీటింగ్స్, ఐ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ దేర్ వర్షిప్ స్టైల్. పరలోకమంతా వెలుగుతో ఉండేది, ఆ వెలుగులలో ఉండే చీకటే ఛాయల్లో కూడా కనిపించని ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని గురించినటువంటి అవగాహన ఈ తరంలో ఎలా ఉందో తెలుసా? ఒక రాక్ స్టార్స్ ఏ విధంగానైతే పాటలు పాడతారో అలాంటి ఒక వాతావరణాన్ని కల్పించి చీకటి కూపములో కూర్చొని మరి పొగ పెట్టుకుంటూ లైట్లు, డిస్కో లైట్లు వేస్తూ, ఆడ మొగ కలిసి వెర్రికేకలు వేస్తూ దానికి ఆరాధన అని పేరు పెట్టారు. దేవుని బిడ్డ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి క్రైస్తవ లోకాల్లో అంటే, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టారు కాబట్టి కొన్ని మాటలు వారికి తెలుసు, సండే స్కూల్కు వెళ్ళారు కాబట్టి కొన్ని కథలు వారికి తెలుసు, జీవితంలో మారు మనసు అనుభవం లేదు, పశ్చాత్తాపపు అనుభవం లేదు, పాప క్షమాపణ అనుభవం లేదు. క్రైస్తవ కుటుంబాలలో పుట్టారు కాబట్టి, క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కాబట్టి, క్రైస్తవ వాంగ్మూలాన్ని వారు మాట్లాడుతున్నారు, భాషను వారు మాట్లాడుతున్నారు, క్రైస్తవ పద్ధతులు, విధి విధానాలు వారికి తెలుసు. కానీ వారి హృదయము దేవునికి దూరముగా ఉన్నది. ఆత్మదేవుణ్ణి సత్యముతో ఆరాధించడం వారికి తెలియనటువంటి స్థితిలో వారు ఉన్నారు. దేవుని బిడ్డ, ఈరోజు ఆ దేవుణ్ణి నీవు దేవునిగా గుర్తించాలి అంటే ఆయన నియమమేంటో నీకు తెలవాలి, ఆయన సత్యమేమిటో నీకు తెలవాలి, ఆయనని ఎలా ఆరాధించాలో నీకు తెలవాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కాకపోయినా భారతదేశంలో ఉన్నటువంటి అనేకులు ఫ్రెండ్షిప్ డేగా ఈరోజు ఆచరిస్తున్నారు. మరి యేసు ప్రభు ఒక మాట అన్నాడు యోహాను సువార్త 15:14 ఏమని? యోహాను సువార్త 15:14 నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల, మీరు నా స్నేహితులయ్యుందురు. ఊరికే కాదండి, క్రైస్తవ జీవితం అంటే విత్సలవిడి జీవితం కాదు, యథేచ్ఛతో బ్రతికే జీవితం కాదు, ఇష్టానుసారంగా బ్రతికే జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే ఆజ్ఞల వెలుగులో నడిచే జీవితము, యేసయ్య మెచ్చేలా బ్రతికే జీవితము, యేసయ్య కోరుకున్నట్లుగా బ్రతికే జీవితము, యేసయ్య ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతికే జీవితం అమ్మా. ఈరోజు క్రైస్తవుడను అని అంటున్నావు, మరి బైబిల్ను తగలేస్తున్నారు, క్రైస్తవ మందిరాలను కూలగొడుతున్నారని వెర్రి కోపముతో ఊగిపోతున్నావే. ఈ బైబిల్ను నువ్వు చదివావా? I feel ashamed when people ask me, sir, what is the text? What is the text? టెక్స్ట్ ఎక్కడి నుంచి ఉంటుంది? ఎక్కడో నేను భారత రాజ్యాంగం నుంచి ఇస్తానా ఏమన్నా, లేకపోతే అరబిక్ భాషలోని ఇస్తానా, హీబ్రూ భాషలో నుంచి ఇస్తానా? ఏ భాషలోని ఇస్తా? బైబిల్లో నుంచే కదా. ప్రాక్టీస్ చేసుకుంటాం. రవి కార్ డ్రైవర్, రవితో నేను విజయవాడ పోవాలనుకుంటే రవికి, బాబు రవి రేపు విజయవాడ వెళ్తున్నాం సిద్ధంగా ఉండంటే, రవి నా దగ్గరకు వచ్చి, సార్ నీ కార్ కీస్ ఇస్తావా, ఒక్కసారి కార్ ప్రాక్టీస్ చేసుకుంటా అంటే ఎట్టుంటుంది? అరే నువ్వు డ్రైవర్, అసలు నీకు డ్రైవింగ్ వచ్చా అని అడుగుతానా అడగనా? ఈరోజు ఒక టెక్స్ట్ రీడింగ్ ఇస్తే ఆ టెక్స్ట్ రీడింగ్ ఏంటి అని 100 సార్లు అడుగుతారు. దట్ మీన్స్ ఇట్ క్లియర్లీ షోస్ you are not reading your Bible regularly. It's very simple fact. I always pick 3 people to read my references. That is always my choice, but they distribute it. దేవుని బిడ్డ, ఈరోజు క్రైస్తవులమని వెర్రి వేగంతో ఊగిపోవటం కాదు, ఏదో జరిగిపోతుంది ఇవన్నీ దేవుడు పట్టించుకోడమ్మా. దేవుడు పట్టించుకునేదేంటో తెలుసా? నీ ఆత్మీయ పరిణితి, వాక్యంలో నువ్వెంత ఎదుగుతున్నావు, వాక్యాన్ని నువ్వెంత ధ్యానిస్తున్నావు. చాలామంది నాతో కలిసి ఆ 10 చాప్టర్స్ యజ్ఞాన్ని మేము కూడా పాటిస్తున్నాం, నిష్ఠగా మేము కూడా చేస్తున్నాం.
we are growing in the Lord. Hopefully in 120 days we are going to complete ద బైబిల్ రీడింగ్. దేవుని బిడ్డ, ఈ ప్రయత్నాన్ని నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా? 119వ కీర్తన 176 వచనాలను ఎందుకు నేను స్రవంతిలా మాట్లాడాలని ఆశపడుతున్నానో తెలుసా? వాక్యములో ఆసక్తిని మీకు రేకించడానికి. క్రైస్తవుని జీవితము బైబిలుతో ముడిపడి ఉందండి. బైబిలును తీసేస్తే నీ జీవితంలో ఇంకేదీ లేదండి. బైబిలుతోనే నీ జీవితం ఆధారపడి ఉంది. బైబిలుతోనే నీ జీవితము ముడిపడి ఉన్నది. బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట నీ జీవితానికి అవసరం. నీ జీవితాన్ని కట్టేది, నిన్ను ఆశీర్వదించేది, నిన్ను దీవించేది, నీ జీవితాలలో అద్భుతాలను చేసేది. మందిరానికి ఎందుకు వస్తున్నావు? ఊరికే కాలక్షేపానిక? మందిరానికి వచ్చే రోజు నీ చేతిలో బైబిల్ లేదంటే నీ భక్తి ప్రశ్నార్థకమే. దేవుని బిడ్డ, నీవు నేను దేవుని మందిరానికి ఇవ్వవలసినటువంటి విలువను, ఘనతను మనం ఆరోపించాలి. దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఒక భక్తుడు వాక్యములోని మాధుర్యాన్ని తెలపడానికి ఒక భక్త కవి మరి వాక్యాన్ని ఈ విధంగా అభివర్ణించాడు. దేవుని ప్రేమను. నీలాకాశమంతా కాగితమైతే, సముద్రాల నీరంతా సిర అయితే, భూమిపైన ఉన్న ప్రతి ఒక్క మొక్క, చెక్క, వృక్షం కలమైతే, భూతల వర్తమాన భవిష్యత్ కాలాలలో మనుషులంతా కవులైతే, అనంత కాలము నుండి అనంత కాలము వరకు వారు రాసిన దేవుని ప్రేమ ఉపోద్ఘాతం కూడా ముగియదు. వాట్ ఏ బ్యూటిఫుల్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ గాడ్స్ లవ్. దేవుని బిడ్డ, ఈరోజు అంత గొప్ప ప్రేమ నీకు అర్థమైందా? నీ యేసయ్య గురించి నువ్వు రాయమంటే ఎన్ని పేజీలు రాస్తావు? దేవుని ప్రేమను అభివర్ణించమని ఇప్పుడు ఒక పేపర్ మీకు ఇచ్చి పెన్నిస్తే ఎన్ని పేజీలు మీరు రాయగలరు? కారణం, రాయలేకపోతే, అభివర్ణించలేకపోతే ఆ ప్రేమ మనకు ఇంకా బోధపడలే. దేవుని బిడ్డ, ఆ ప్రేమ అర్థమైనటువంటి వ్యక్తి, ఆ ప్రేమను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, సంపూర్ణంగా జీర్ణించుకున్నటువంటి వ్యక్తి 119వ కీర్తన రాశారు. రాసినటువంటి వ్యక్తి పేరు వాక్యంలో రాయబడలేదు. మరి రాయబడినటువంటి విధానాన్ని బట్టి దానిని ఎజ్రా రాశారని కొందరంటే పండితులు, మరికొందరు దావీదు రాశారంటారు. ఏది ఏమైనప్పటికీ అది రాసినటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మాన్ని, దేవుని శాస్త్రాన్ని, దేవుని కట్టడలను, దేవుని ఉపదేశాలను, దేవుని యొక్క న్యాయ విధులను, దేవుని ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా ప్రేమించినటువంటి వ్యక్తి అన్నది మనకు బోధపడుతున్నది. ఈరోజు దేవుని వాక్యాన్ని చదవటమే కాదు, ధ్యానించటమే కాదు, మన జీవితాలకు వాటిని అనుభవించుకోవాలి. 119వ కీర్తన మొదటి 8 వచనాలలో నుండి నేను మాట్లాడబోతున్నాను. ప్రియులారా, మరి దోషభరితమైనటువంటి లోకములో దోషరహితమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే వాక్యమే మనకు పునాదిగా ఉండాలి. డూ యు గెట్ మై పాయింట్? దోషభరితమైనటువంటి లోకములో దోషరహితంగా మనము జీవించాలంటే వాక్యమే మనకు పునాదిగా ఉండాలి. మొదటి వచనంలో 119వ కీర్తనలో గంభీరమైనటువంటి సత్యాన్ని భక్తుడు సెలవిస్తున్నాడు. ఏమని? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు. నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు. మరి నువ్వు నిర్దోషంగా ఈ లోకంలో బ్రతకాలి అంటే, దోషభరితమైనటువంటి లోకములో దోషరహితమైన నిర్దోషమైన జీవితాన్ని నీవు నేను జీవించాలని ఆశపడినట్లయితే అది నీకు ఎక్కడా దొరకదండి. అది దొరికే స్థలం ఏమిటో తెలుసా? దేవుని వాక్యము ఆధారంగానే. దేవుని వాక్యమే నీ బ్రతుకు ఎలా బ్రతకాలో అది నీకు నిర్దేశిస్తున్నది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని అనుసరించేవారు, నిర్దోషంగా బ్రతికేవారు, ఆ వచనం ఏమంటుందో తెలుసా? ధన్యులు. దేవుని బిడ్డ, మరియమ్మను పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు మరియమ్మ? మా ఇంట్లో మరియమ్మ కాదు, మీ ఇంట్లో మరియమ్మ కాదు, యేసయ్య తల్లి అయినా మరియమ్మ. మరియమ్మకు గుడులు కట్టేవారు ఉన్నారు, గోపురాలు కట్టేవారు ఉన్నారు. ఈ మెననైట్లు కూడా కొంతమంది ఆ వెలంకనికి వెళతారు. ఇంకా వాళ్ళకి ఇంకా భక్తి జీరో అన్నట్టే, అంతే, వాళ్ళకి ఏం తెలియదు. మరియమ్మను చాలా ఆధారిస్తారు. ఎందుకంటే యేసయ్య తల్లి కాబట్టి గుడి కట్టారు అక్కడ. యేసయ్య మరియమ్మ గురించి ఏమంటున్నాడో తెలుసా? యేసయ్య జనసమూహాలలో ఒక స్త్రీ యేసయ్యను చూస్తూ లూకాసు సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో యేసయ్యను చూస్తూ ఆమె ఏమంటుందంటే, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా
ఆ సమూహములోనున్న యొక్క స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కూర్చిన స్థనములు ధన్యములనై ఉన్నవి కేకలు వేసి చెప్పగా, ఆమె కేకలేస్తుంది, అయ్యా నిన్ను మోసిన గర్భము నువ్వు తాగిన స్తన్యములు ధన్యములు అంటున్నది. అప్పుడు యేసు ప్రభు, అబ్బా నువ్వు కరెక్ట్ చెప్పావమ్మా, చల్లగా ఉండు, గాడ్ బ్లెస్ యు అంటున్నాడా? ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్తున్నాడు. అంటే మరియమ్మ కన్నా నీకు ధన్యత రావాలి అంటే, మరియమ్మ కన్నా నువ్వు గొప్పగా కీర్తించబడాలంటే, మరియమ్మ కన్నా నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని ఆశ నీకు ఉంటే, దేవుని వాక్యాన్ని విని దానిని గైకొని వారు మరీ ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని వింటున్నావు కదా, ఆ వాక్యాన్ని నువ్వు మరి అన్వయించుకుంటున్నావా? ఆ వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని నీవు కలిగి జీవిస్తున్నావా? ఇక్కడ వాక్యానికి విధేయత చూపినటువంటి ఒక జంట గురించి లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏమని అంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, ఒక్క ఆజ్ఞ కూడా మితిమీరలేదండి, సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అబ్బా ఏం సాక్ష్యమమ్మా! ఆ సాక్ష్యం నీకుందా? ఆ సాక్ష్యం నీకుందా? దేవుడు మనుషుల గురించి సాక్ష్యం ఇచ్చాడు, నోబహు గురించి సాక్ష్యం ఇచ్చాడు, యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు, అబ్రహాము గురించి సాక్ష్యం ఇచ్చాడు, దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ మరి జకరియా ఎలిజబెతు దంపతుల గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని అంటే, సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. మనుషుల దృష్టికి వీళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? పిల్లలు లేని ముసలోళ్ళండి మనుషుల దృష్టికి. కానీ ఆ పిల్లలు లేని ముసలోళ్ళని పరిగణించిన ఆ మనుషుల మధ్య సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా వారు బ్రతికారు. దేవుని బిడ్డ, యాకోబు భక్తుడు 1వ అధ్యాయం 25వ వచనంలో యాకోబు పత్రికలో ఈ విధముగా సెలవిస్తున్నాడు. ఏమని? యాకోబు 1:25లో, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు గాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. తన క్రియలలో ధన్యుడగును. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యము విన్న తర్వాత ఆ వాక్యాన్ని నువ్వు నెమరు వేస్తున్నావా? బెరియా సంఘస్థులు వాక్యాన్ని నెమరు వేశారు, వాక్యాన్ని పరిశీలన చేశారు. ఈరోజు సంఘాలలో వాక్యం విన్న తర్వాత, ఆరాధన ముగిసిన తర్వాత, అక్క చీర బాగుంది, ఏం వండుకోవాలనో ఇప్పుడు వెళ్ళి ఈ ముచ్చట్లే గాని వాక్యాన్ని ధ్యానం చేసేవాళ్ళు, వాక్యాన్ని అనువయించుకునే వాళ్ళు మరచిపోకుండా వాక్యము వెలుగులో హృదయాలను పరిశీలించుకునేవారు, ఆ లోపభూయిష్టంగా ఉన్నవి సరి చేసుకొని దేవుని స్వారూప్యములోనికి ఎదగాలన్నటువంటి ఆశ ఉన్నవారు ఎంతమంది కనిపిస్తున్నారన్నది ప్రశ్న. దేవుని బిడ్డ, ఈరోజు మరి భక్తుడు దోషరహితమైన జీవితానికి వాక్యమే ఆధారము, పునాది అంటున్నాడు. మన జీవితాలు దోషరహితంగాను దేవుని చేత నీతిమంతమైనటువంటి జీవితాలుగాను గుర్తించబడాలి అంటే మన జీవితాలు దేవునికి ఇష్టమైన జీవితాలుగా ఉండాలి. యథార్థంగా మనం బ్రతికితే లాభం ఏంటో తెలుసా? 112వ కీర్తన మొదటి 2 వచనాలలో మనం చూస్తే, చాలా మంది అనుకుంటారు యథార్థంగా మనది ఏం దొరుకుతుంది సార్, మనం కూడా అన్ని చేయాలి సార్, మనం కూడా రాజకీయం చేయాలి సార్, మనం కూడా అంతా డిప్లొమసీ నడపాలి. ఈ నాన్ సెన్స్ మాటలు మీకు అర్థం తెలియదండి. ఈ బుద్ధిహీనమైనటువంటి ఆలోచనతో వెళితే జీవితము నీరుగారిపోతుంది. జీవితము తాత్కాలికంగా ఒక వెలుగు వెలుగుతుంది, ఆ తర్వాత శాశ్వతంగా అంధకారంలోనికి వెళుతుంది. దేవుడు అంటున్నాడు, కష్టమైన, నిష్ఠూరమైన, దోషభరితమైన లోకములో నిర్దోషంగా దోషరహితమైన జీవితాన్ని మనం జీవించాలంటే ఎలా నడవాలో తెలుసా? 2వ వచనం చదువుతున్నాను. వాని సంతతి వారు అంటే ఎవరు? యథార్థంగా మొదటి వచనం చదివితే అది మీకు అర్థమవుతుంది. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు
If you live a righteous life as a father and mother, listen to me very carefully. తండ్రిగా తల్లిగా నీవు నీతిగా బ్రతికితే నీ బిడ్డల గురించి వారి భవిష్యత్తు గురించి ఎక్కువ టెన్షన్ అవసరం లేదు. ఏఐ వచ్చింది, ఏమైతుందో ఏమో, ఎన్ని పైసలు సంపాదించాలో, ఎంత భూమి సంపాదించాలో, ఎన్ని బిల్డింగ్లు కొని పెట్టాలో, ఎంత బంగారం పెట్టాలో, ఎంత బ్యాంకు ఇదంతా టెన్షన్ అవసరం లేదన్న. ఒకే ఒక టెన్షన్ నీకు ఉండాలి. ఆ టెన్షన్ ఏంటో తెలుసా? నీతిగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం, వాక్యపు వెలుగులో బ్రతకడం, వాక్యాన్ని పునాది చేసుకుని బ్రతకడమే నీ జీవన విధానమైతే, నీ జీవన శైలి అయితే దేవుని వాక్యం ఏం వాగ్దానం చేస్తుందో తెలుసా? ఇది ఆశీర్వాదం. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, భూమి పైన బలవంతులవుతారు. యథార్థవంతుల వంశము వారు దీవింపబడుదురు. దీవించబడదు. మా కులమోడండి, మా ఊరోడండి, మా బంధువుడండి, మా సుట్టమండి, యూజ్లెస్. ఆల్ దట్ ఈజ్ యూజ్లెస్. ఎవడు ఆశీర్వదించబడతాడో తెలుసా? కులమోడు కాదండి, ఊరోడు కాదండి, పరిచయస్తుడు కాదండి, బంధువు కాదండి. యథార్థంగా బ్రతికేవాడు భూమిపైన బలవంతుడవుతాడు. వాని సంతతి వారు ఆశీర్వదించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యపును ఆధారం చేసుకున్నావా? ఆధారం చేసుకుని ఆ వాక్యాన్ని మక్కువతో నీవు చదువుతున్నావా? 176 వచనాలలో ప్రతి వచనములో వాక్యము, కట్టడ, న్యాయ విధి ఇవే మాటలు రాయంటే ప్రతి 176 వచనాలు వాక్యాన్ని ఎంత గొప్పగా అభివర్ణిస్తున్నాయో అర్థమవుతుందా దేవుని బిడ్డ? భక్తుడు అంటున్నాడు, అపోస్తుల కార్యము 24వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌలు ఈ విధముగా నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి, ఒకసారి 2 సార్లు కాదండి, ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఐ ప్రాక్టీస్ ఎవ్రీ డే టు లివ్ ఏ రైచియస్ లైఫ్, ఏ బ్లేమ్లెస్ లైఫ్. ప్రతిరోజు అభ్యాసం చేస్తున్నానండి. తాతలు తేనె తాగుతానంట, ఇప్పుడు మూతులకు వాసన వస్తాయా? ఎప్పటి కథలో చెప్పొద్దండి. ప్రతిరోజు ఈరోజు దేవుని మహిమపరుస్తున్నాను, ఈరోజు నిర్దోషంగా ఉన్నాను, ఈరోజు నేను యథార్థంగా ఉన్నాను, ఈరోజు నేను నమ్మకంగా ఉన్నాను. నా మనస్సాక్షి కానీ, నా చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ నా పైన ఎలాంటి నేరారోపణ చేయకుండా యథార్థంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా నేను బ్రతకగలుగుతున్నానని చెప్పగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా? నాన్న, అమ్మా, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. If you carry the Bible, your children will also carry the Bible. If you pray, your children will also pray. If you fast, your children will also fast. రివైవల్ ఎక్కడి నుంచి వస్తుంది? సంఘాలలో ఉజ్జీవం రగరాలి, సంఘాలలో శాంతి కావాలి, సంఘాలలో మరి దేవుని యొక్క సన్నిధిని చూడాలి. ఎలా సాధ్యమవుతుంది? మనసులు దూరంగా ఉండి, వాక్యానికి విరుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండి, వాక్యపు పునాదులపైన మన పరిస్థితులను మనం కట్టుకున్న రోజు దేవుని సన్నిధిని ఏ విధంగా నువ్వు అనుభవిస్తావు? మన జీవితాలు నిర్దోషంగా, ఎల్లప్పుడూ మనస్సాక్షి నిర్దోషంగా దేవుని ఎదుట, మనుషుల ఎదుట ఉండాలి అంటే వాక్యము పైన మన పునాదులు మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డ, భక్తుడు ఘోషిస్తున్నాడు, దోషభరితమైన లోకములో నిర్దోషంగా నేను జీవించాలి అంటే వాక్యాన్ని పునాదిగా నేను చేసుకోవాలి. 2వ వచనము, 119వ కీర్తన 2వ వచనము. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. పూర్ణ హృదయముతో వెతికితే, పూర్ణ హృదయంతో ఎవరు వెతుకుతారో తెలుసా? ఆయన శాసనాలను గైకొనేవారు. దాదాపుగా అందరికీ ఇష్టమైన వచనం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. ఏంటి? వీళ్ళు అందరికీ తెలుసు కంట, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. వీడి వరకు బానే ఉన్నది, ఇది రాసుకుంటాం, బైబిల్లో పెట్టుకుంటాం. కండిషన్ కూడా ఉంది దానికి. ఇదే యెహోవా వాక్కు, మీరు నాకు మొరపెట్టుదురే గాని మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును.
మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. పూర్ణ మనస్సుతో దేవుని వెతకాలండి, హాఫ్ హార్టెడ్లీ కాదు. ఇటైతే ఇటు దునుకుతా, అటైతే అటు దునుకుతా, ఏటైతే ఏంది రాబాయ్ మనకే లాభం అని దేడుషారి లెక్కలు దేవుని దగ్గర చేస్తే నడవదండి. పూర్ణ మనస్సుతో ఆయనను నువ్వు వెతకాలి, హృదయమంతటితో నీవు వెతకాలి. పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నా, లోకమంతా నిన్ను వెలివేసిన పూర్ణ మనస్సుతో ఆయనని ఆరాధించడం నువ్వు నేర్చుకోవాలి. ఎప్పుడైతే పూర్ణ మనస్సుతో దేవునిని నువ్వు ఆరాధిస్తావో, ఆయన శాసనములను పునాదులుగా చేసుకుంటావో, నీ జీవితాన్ని దేవుడు సస్యశ్యామలంగా మారుస్తాడు. ఆశీర్వాదాలను దేవుడు నీకు ఇస్తాడు. దేవుని బిడ్డ 119వ కీర్తన 10వ వచనంలో ఇదే కీర్తనకారుడు పలుకుతున్న మాట, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ మనసు మామూలు మనసు కాదయ్యా, ఈ మనసుకు అడియాశలు చాలా ఉన్నాయి. నిన్ను విడిచి వెళ్ళే పరిస్థితి ఉంది, లోకాన్ని ప్రేమించే పరిస్థితి ఉంది, మోహాన్ని ప్రేమించే పరిస్థితి ఇది, లోకంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని ఆశించి ఆలింగనం చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి నీ శాసనముల నుండి, లేక నీ ఆజ్ఞల నుండి, నీ కట్టుబాట్ల నుండి, నీ ధర్మము నుండి విడిచి నన్ను తిరగనీయకయ్యా. ఇది ప్రార్థన. హౌ మెనీ టైమ్స్ యు ప్రే, లార్డ్ కీప్ మీ అవే ఫ్రమ్ టెంప్టేషన్, కీప్ మీ సేఫ్ ఫ్రమ్ ఆల్ ఈవిల్ దట్ కమ్స్ ఇన్ టు మై లైఫ్. నా జీవితంలోనికి మరి అనుమతి లేకుండా వస్తున్నటువంటి అనేకమైనటువంటి దురాఘాతాలలో నుండి నన్ను, నా కుటుంబాన్ని కాపాడుమని ప్రార్థన చేస్తున్నావా? తండ్రి, యోబు ప్రతిరోజు ప్రార్థన చేశాడు. నాన్న, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? హౌ మెనీ టైమ్స్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్? అమ్మా, హౌ మెనీ టైమ్స్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్? ఆర్ యు ఫాస్టింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్? ఆర్ యు క్రైయింగ్ బిఫోర్ గాడ్ ఫర్ యువర్ చిల్డ్రన్? మీ బిడ్డల గురించి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావా? కన్నీరు కారుస్తే ఆ కన్నీరుకు దేవుడు ఫలితాన్ని ఇస్తాడు, ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దేవుని వాక్యం అంటుంది, అయ్యా నీ వాక్యాన్ని, నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరగనీయకు స్వామి, నన్ను కాపాడుమని. దేవుని బిడ్డ, ఈరోజు సంపూర్ణ హృదయముతో ఆయనను మనం ఆరాధిస్తాము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 29వ వచనంలో మోషే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని చేస్తూ అందులో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఎందుకు ఈ మాటలకు ముందు మనం గమనిస్తే ఆ సందర్భాన్ని, మీరు దేవుని మాట వినకుండా, దేవుని మార్గాలలో నడవకుండా, తప్పు మార్గాలలో బ్రతికి తప్పు జీవితాన్ని అనుకరిస్తే మీ జీవితాలు అస్తవ్యస్తమైపోతాయి, మీ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి, మీరు మీ దేశాలలో నుండి, ఇండ్లలో నుండి తరిమివేయబడతారు. అప్పుడు ఆ స్థితిలో తప్పిపోయిన కుమారుడు పందుల దగ్గర మారు మనసు వచ్చి ప్రార్థన చేసినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే, అప్పుడు అయితే అక్కడ నుండి, పడిపోయిన స్థితిలో నుండి, దాస్య గృహములో నుండి, కట్టుబాట్లలో మీరినటువంటి స్థితిలో నుండి నువ్వు వెళ్ళినటువంటి ఆ హీనమైన స్థితిలో, అక్కడ నుండి నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నన్ను వెతికిన ఎడల నేను నీకు ప్రత్యక్షమగును. దేవుని బిడ్డ, we have to repent for our sins. పాపానికి పశ్చాత్తాపపడకుండా, పాపానికి బట్టి దిగులు పడకుండా, సిగ్గుపడకుండా, కన్నీరు కార్చకుండా, దేవా నన్ను ఆశీర్వదించుమని చెబితే ఆశీర్వాదాలు రావు. భక్తుడు అంటున్నాడు, పూర్ణ హృదయముతో నిన్ను వెతికితా. పూర్ణ హృదయముతో చదువు నాయన 2వ వచనం 119వ కీర్తనలో ఎవరు ధన్యులు అంటున్నాడో తెలుసా? ఆయన శాస్త్రములు గైకొనుచు, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు. పూర్ణ హృదయముతో, నాట్ 50%, నాట్ 90%, నాట్ 99%, 100% పూర్ణ హృదయముతో ఆయనను అనుకరించువారు ధన్యులని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలము దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, పూర్ణ హృదయముతో నీవు నన్ను వెంబడిస్తున్నావా? యోహాను సువార్త 14:23 అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటున్నావు కదా, ఈ వాక్యాన్ని నువ్వు గైకొంటున్నావా? డు యు బిలీవ్ వాట్ ఇట్ సేస్? ఈ వాక్యం ఏదైతే అంటున్నదో ఆ వాక్యాన్ని నువ్వు వింటున్నావా?
ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తున్నావా? ఆ వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా? ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నావా? ఆ వాక్యపు వెలుగులో నీ హృదయంలో దేవుడు చూపించే ప్రతి పాపాన్ని సరి చేసుకుంటున్నావా? లేనట్లయితే నీ జీవితం వల్ల ఎవరికి లాభం? అది నీకు కూడా లాభం కాదన్నా. దేవుని బిడ్డ, దేవుని వాక్యము యోహాను సువార్త 14:23లో ఏమని ఘోషిస్తుందంటే, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, నా మాటను గైకొను. నువ్వు యేసయ్య బిడ్డవని చెప్పుకుంటే, తరతరాలుగా నేను క్రైస్తవుని నిన్ను చెప్పుకుంటున్నావు, చాలా సంతోషమే. కానీ నిజంగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని చెబితే ఆయన వాక్యపు వెలుగులో ఆజ్ఞల సారముతో నీవు బ్రతుకుతావన్నది దేవుని వాక్యం సెలవిస్తున్నది. పూర్ణ హృదయముతో ఆయనను వెంబడిస్తావు. దేవుని వాక్యము మరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తే, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీవు కలిగి ఉన్నావు, కానీ నీవు మృతుడవే. నులివెచ్చని స్థితి, ఇటు వెచ్చగా లేవు చల్లగా లేవు, నులివెచ్చని స్థితి. డిప్లొమాటిక్ లైఫ్ ఈజ్ డేంజరస్ లైఫ్. ఉంటే ఇటన్నుండు, ఉంటే అటన్నుండు. మధ్యస్థంగా ఉంటే వెలివేయబడే పరిస్థితి వద్దు. దేవుడు అంటున్నాడు, పూర్ణ హృదయంతో నన్ను వెంబడించాలి, 100% నా వాక్యానికి విధేయత చూపించాలి, ఎల్లప్పుడూ నన్నే అనుకరించాలి. మరొక దారిలోనికి నువ్వు వెళ్ళడానికి వీలులేదు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు రోషం కలిగిన వాడు. 3వ వచనం 119వ కీర్తన 3వ వచనం ఏమంటుందంటే, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఏం చేయమంటారు బ్రదర్? పాపం చేయాలి, దేవుని దగ్గర పోవాలి, దేవా క్షమించాలి. ఎక్కడి వేదాంతం అన్నా నువ్వు అనుసరిస్తుంది? ఎక్కడి వేదాంతం అక్క నువ్వు అనుసరిస్తుంది? పాపం చేయాలి, దేవుని దగ్గర పోవాలి, మళ్ళీ సారీ అడగాలి. ఎంత విచిత్రమైనటువంటి ఆలోచన సంఘాలలోనికి వచ్చేసింది. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? కారణం ఏంటో తెలుసా? వాక్యం తెలియదు కాబట్టి ఈ మాటలు మాట్లాడతారు. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఘోషిస్తుందంటే, వాక్యం అందుకే చదవాలి. వాక్యం ఎందుకు చదవాలి? దేవుని ఆలోచన ఏమిటి, దేవుని ధర్మం ఏమిటి, దేవుని నీతి ఏమిటి, దేవుడు మనకి ఏం వాగ్దానం చేశాడు, దేవుడు మనల్ని ఎలా కాపాడుతానన్నాడు, దేవుడు మనల్ని ఎలా రక్షిస్తానన్నాడు, తన వాక్యంలో ఆయన పదిలపరిచాడమ్మా. అది నీకు నాకు రాసిన దేవుని ప్రేమలేఖ. చదువుతున్నావా? 5:18 1 యోహాను. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి మీరు. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని మూలంగా పుడితే నువ్వు పాపం చేయవండి. నిజంగా దేవుని మూలంగా నువ్వు పుట్టుంటే, దేవుడు నీకు మారు మనసు ఇచ్చుంటే, దేవుడు నీకు రక్షణ అనుభవాన్ని ఇచ్చుంటే, పాపపు ఛాయలకు కూడా నువ్వు వెళ్ళవు. సారీ అడుగుడు సెకండ్ థింగ్. పాపపు ఛాయలలోనికి కూడా నువ్వు వెళ్ళవు. పాపాన్ని నువ్వు అసహించుకుంటావు, పాపాన్ని నువ్వు చాలా దూరంగా వెళ్ళిపోతావు. ప్రియులారా, పాపం అంటేనే నువ్వు కనిపించకూడదు, నీకు వినిపించకూడదు. పాపాన్ని నువ్వు అసహించుకుంటావు. ఎందుకో తెలుసా? ఆ పరిశుద్ధ జీవితానికి నువ్వు అలబడ్డావు, ఆ పవిత్రమైన జీవితానికి నువ్వు అలబడ్డావు, ఆ పవిత్రమైన ప్రేమను ప్రతిరోజు నువ్వు అనుభవిస్తున్నావు. కాబట్టి దేవుని యొక్క రక్తము నీలో, ఆయన ఆత్మ నీలో ఉన్నది కాబట్టి, ఆ పవిత్రమైన జీవితాన్ని నువ్వు ఆనందిస్తున్నావు కాబట్టి, ఆయనలో నువ్వు పుట్టావు కాబట్టి పాపాన్ని నువ్వు చేయడానికి అసహించుకుంటావు. రెండో విషయము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును, తన్ను తాను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. దోమలు ఈగలు ఎక్కడొస్తాయమ్మా? ఎక్కడైతే మురికి ఉంటుందో అక్కడ ఉంటాయి. డెట్టాలు పోసినాక ఈగలు వస్తాయా? డెట్టాలు పోస్తే ఈగలు రావు. ఎందుకంటే శుభ్రమైన స్థలం అది. నీ హృదయం శుభ్రంగా ఉంది, నీ ఆలోచనలు శుభ్రంగా ఉన్నవి, నీ బ్రతుకు శుభ్రంగా ఉంది, నీ నోరు శుభ్రంగా ఉంది, నీ చెవులు శుభ్రంగా ఉన్నాయి. సాతానుకి ఎక్కడుందండి చోటు? యోబు గురించి ఒక మాట అంటది సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి, ఆయన చుట్టూ నువ్వు కంచె వేసావు, భద్రంగా ఆయనను కాపాడుతున్నావండి, ముట్టుకోవడానికి ఛాన్స్ ఎక్కడుంది? దగ్గర పోతే షాక్ కొడుతుంది ఆయన దగ్గర, మొత్తం కంచేసి పెట్టినాను. ఈరోజు దేవుణ్ణి మూలముగా పుట్టిన వాని చుట్టూ దేవుడు కంచె వేసి కాపాడుతాడమ్మా. పవిత్రంగా కాపాడుతాడు, పరిశుద్ధంగా కాపాడుతాడు, నీతిగా కాపాడుతాడు.
యేసయ్య సాక్షిగా కాపాడుకుంటాడు. దేవుని బిడ్డ, పాపము చేయకపోవడానికి కారణం ఏమిటంటే శాసనముల వెలుగులో వారు బ్రతుకుతారు. ఈరోజు వాక్యము నువ్వు చదివితే, వాక్యము నువ్వు ధ్యానం చేస్తే ఆ వాక్యము నిన్ను భద్రపరుస్తుంది. యోహాను 1 పత్రిక 3:9 ఏమంటాడంటే, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక, ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. ఇఫ్ యు ఆర్ బోర్న్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యు కెనాట్ సిన్ బ్రదర్. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక, నీ వాడినిలో దేవుని ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయజాడు. ఈరోజు ఉందా ఆ బీజం నిలబట? రోషం ఉందండి. ఉప్పు కారం తింటున్నా రోషం కలిగిన వాళ్ళమండి. వీడికి రోషమే లేదండి. ఎన్ని మాటలన్నా ఏమన్నాడు? వాడు ఎప్పుడో చచ్చిపోయిండ్రా నాయన, వాడు ఎప్పుడో చచ్చిపోయాడు సిలువ మీద యేసయ్యతోటే. ఇప్పుడున్నాడు వేరోడు, వాడు చచ్చిపోయాడు. మీసం రోషం డైలాగ్ లేచేటోడు ఎప్పుడో చచ్చిపోయాడు. ఇంకా రోషం లేదు, వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడు కొత్త బీజం నుంచి, క్రీస్తు అనే బీజములో నుండి మొలకెత్తిన ఒక అందమైన వృక్షము, పాపపు ఛాయలు జాడలు కనిపించని వృక్షం. ఎవడైతే దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు కమిట్ సిన్. వాట్ అబౌట్ యు? దేవుని వాక్యము గంభీరంగా సెలవిస్తుంది, పాపము చేయడు, పాపము చేయజాలడు. ఇఫ్ యు ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ సిన్, ఇఫ్ యు ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ ఆల్కహాల్, మద్యంలో నువ్వు ఉన్నావంటే నీకు మారు మనసు లేదు. ఇంకా పాన్పరాలు నువ్వు తింటున్నావంటే మారు మనసు లేదు. ఇంకా నీవు వ్యభిచారంలో ఉన్నావంటే నీకు మారు మనసు లేదు. ఇంకా దేవుని వాక్యము నీకు తెలియదు, నరకానికి చాలా దగ్గరగా ఉన్నావు. రిపెంట్, కమ్ టు జీసస్, కన్ఫెస్ యువర్ సిన్, క్లెన్స్ యువర్ కాన్షియన్స్. డోంట్ లివ్ ఇన్ ఇగ్నోరెన్స్, డోంట్ లివ్ ఇన్ అజంప్షన్స్. ఓ ఐఎమ్ సో గ్రేట్, ఎవ్రీవన్ లైక్స్ మీ, everyone gives me power. It's all a భ్రమ. నిన్ను తప్పు మార్గంలో నడిపిస్తుంది. నువ్వేంటో నీకు మాత్రమే తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎల్లప్పుడూ మనుషుల ఎదుట, నా మనస్సాక్షి ఎదుట నేను నీతిగా బ్రతుకుతున్నాను. ఈరోజు నీ మనస్సాక్షి నీవేంటో నీకు జ్ఞాపకం చేస్తే, నీ స్థితి ఏంటో నీకు చూయిస్తే, అది కప్పుకుంటే నీకే నష్టం. కానీ పాపానికి దూరంగా వెళ్ళి యేసు ప్రభు రక్తములో కడగబడిన నీ జీవితము యేసుకు అంగీకారంగా జీవిస్తే ఆశీర్వాదం నీకు మాత్రమే కాదు, పిల్లలకు అది ఆశీర్వాదం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. 119వ కీర్తన 4వ వచనం ఏమంటుందంటే, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి లేదండి, ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి లేదు. ఒక ఆయన ఉంటాడు, ప్రవచనాలు చెప్తాడు, ఆయన పేరేదో ఉందిలే. ఆయన ఏమంటాడు తెలుసా? 100 ఏళ్ళు బ్రతికేది ఉందా బ్రదర్? మనం ఏదంటే అది తినాలి, మటన్ తిను, చికెన్ తిను, ఈ ఎదవ జీవితం, మిర్చి బజ్జీ కూడా తినే జీవితం కాదు అంటాడు. ఆ మాటలు విన్నప్పుడు, నేను కూడా విన్నప్పుడు, అది అరే అమ్మా నిజమే కదా, ఏదంటే అది తినాలి, ఏమున్నదంట. ఏ డాక్టర్ అన్న చెప్తాడా? మన దగ్గర జాషువా గారు ఉన్నారు కదా, డాక్టర్ గారు, అడగండి. ఏది పడితే అది తిను బ్రదర్, ఏం కాదు, సచ్చేది ఉందంటే. సచ్చేది ఎలానో చస్తాం ఏదో రోజు, కానీ ఏది పడితే అది తినడానికి లేదండి. ఎందుకో తెలుసా? మనకు బాధ్యతలు ఉన్నాయి, మన కుటుంబం ఉంది. వీ హ్యావ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్, we have family responsibilities, we have economic responsibilities, we have so many other responsibilities we have to fulfill, and we have to live a healthy life. దేవుని బిడ్డ, ఒక సినిమా యాక్టర్ తన జీవితాన్ని పదిలంగా కాపాడుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆ స్క్రీన్ పైన అందంగా కనిపించడానికి. ఒక క్రికెటర్ ప్రతిదీ ఆయన నియంత్రించుకొని తింటాడండి, తినలేక కాదండి. మరి ఎందుకు ఆయన నియంత్రించుకుంటాడంటే ఒక ఆటలో స్టామినా కాపాడుకోవడానికి. ఒక సింగర్ తన గాత్రాన్ని ఆయన పదిలం చేసుకుంటాడు. ఎందుకండి అంటే అన్ని భోజనాలు ఆయన గొంతుకు సహకరించవండి. ఒక ఆటగాడు, మరి ఒక పాటగాడు, మరి ఒక పొలిటీషియన్, మరి ఒక సినిమా యాక్టర్ ప్రతి విషయంలో మితంగా ఉంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము ఇష్టానుసారంగా బ్రతకడానికి లేదండి. మనకు స్వాతంత్రం ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఆ స్వాతంత్రాన్ని ఆజ్ఞల వెలుగులోనే మనం బ్రతకాలి.
ఆజ్ఞలను జాగ్రత్తగా మనం గైకోవాలి, ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. ఈరోజు క్రైస్తవ లోకాల్లో ఒక కొత్త వాదం వచ్చింది. ఆ వాదం ఏంటో తెలుసా? నా ఇష్టం బై పర్సనల్ లైఫ్ అండి, మనం అడగొద్దు. ఎవరు చెప్పారన్నా అడగొద్దని? పర్సనల్ లైఫే రాశాడు మొత్తం బైబిల్లో. పర్సనల్ లైఫ్ గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. పర్సన్ టు పర్సన్ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు వెక్కిరించబడడు. ఏది విత్తుతావో అదే కోస్తావనే వాక్యం సెలవుస్తుంది. ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఏమంటుందంటే, ఆయన 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఆజ్ఞలు గైకొంటున్నావా? डोंट से आई लव गॉड, भगवान के लिए जो भी हाजिर है అని డైలాగులు కొట్టొద్దు. ఇఫ్ యూ రియల్లీ లవ్ గాడ్, యు కమ్ ఆన్ టైం. డోంట్ టెల్ మీ నేను దూరం ఉన్నా, దగ్గరున్నోడు రాడు, దూరం ఉన్నోడు కూడా రాడు. ఇఫ్ యూ రియల్లీ లవ్ గాడ్, యు కమ్ ఆన్ టైం. దట్ స్పీక్స్ యువర్ కమిట్మెంట్. డూ యూ అగ్రీ విత్ పాస్టర్ హూ కమ్స్ ఎట్ 11:30? పాస్టర్ లేట్ వచ్చిండా, ఎక్కడ పోయిండు ఆయన? 100 మంది కామెంట్లు చేస్తారు. అంటే పాస్టర్కేనా టైమింగ్? మనకు లేదా? వాళ్ళు జీతం తీసుకుంటున్నారండి, నువ్వు తీసుకో జీతం మరి టైంకి వచ్చి. ఎవరొద్దన్నారు? వీఆర్ నాట్ అప్లయింగ్ ట్రూత్, వీఆర్ గోయింగ్ బై ఇమోషన్, వీఆర్ గోయింగ్ బై ద వరల్డ్లీ టాక్. దేవుని వాక్యం అంటుంది ఆజ్ఞలను ఇచ్చింది ఆయనను ప్రేమించి గైకొనడానికి. A church, when it learns the principles of God's word, revival will take place. ఉజ్జీవం రగిలించబడుతుందమ్మా. ఏదో కాలక్షేపానికి రావట్లేదు మనం ఇక్కడికి, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాం. ఆయనను ఆరాధించడం తప్ప మరొకటి ఇక్కడ జరగకూడదు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. Make every effort to obey his command, every effort to glorify his name, every effort to follow his statutes. దేవుని బిడ్డ, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం ఏమంటుందంటే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నా ఆజ్ఞలను అంగీకరించాలే, వాటిని గైకొనాలి. ఈ 2 చేస్తేనే నువ్వు ప్రేమిస్తున్నావు అన్నది దేవుడు సర్టిఫికేట్ ఇస్తాడు నీకు. లేకపోతే నీకు నువ్వే అనుకుంటా నేను ప్రేమిస్తున్నానండి, నేను పెద్ద లీడర్నండి, నేను పెద్ద తోపునండి అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో 0 మార్క్స్ మనకు పడతాయి. దేవుడు ఏమంటున్నా అంటే, నా ఆజ్ఞలను అనుకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. అందుకనే భక్తుడు 4వ వచనం అంటున్నాడు, ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనాలమ్మా. ఒక్కటి తప్పిపోయినా కూడా కుదరదు. ఎక్స్పోర్ట్ క్వాలిటీలో ఒక్క గుండి పెట్టకపోయినా రిజెక్ట్ అయిపోతుంది, ఒక కుట్టు ఊడిపోయినా రిజెక్ట్ అయిపోతుంది, ఒక్కటి లోపభూయిష్టంగా ఉన్న ఆ ప్రోడక్ట్ రిజెక్ట్ అయిపోతుంది కదా. ఒక ఎక్స్పోర్ట్ క్వాలిటీకే అంత నిష్ట, అంత నిర్దిష్టమైనటువంటి నియమాలుంటే, పరలోకానికి వారసులుగా పిలువబడినటువంటి మనము, నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము, పరిశుద్ధులుగా మార్చబడినటువంటి మనము, నీతికి వారసులుగా పిలువబడినటువంటి మనము ఎలా బ్రతకాలండి? ఎంత రోషంగా బ్రతకాలి, ఎంత నిష్ఠగా బ్రతకాలి, ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. ఆ జాగ్రత్త ఉందా? దేవుని బిడ్డ, దేవుని వాక్యము ప్రశ్నిస్తున్నది, గద్దిస్తున్నది. దేవుని వాక్యము మనల్ని సరిచేసుకోమని ఆజ్ఞాపిస్తున్నది. మన జీవితాలను మార్చుకుందాం, మన పరిస్థితులను మార్చుకుందాం, ఆజ్ఞల వెలుగులో జాగ్రత్తగా నడుస్తాం. ఎందుకంటే ఇలాంటి వాక్యాలు చెప్పేవాళ్ళు చాలా తరువైపోయారు ఈ కాలంలో. ఎందుకంటే చాలా డైనామిక్స్ ఆర్ బీయింగ్ వాక్స్ ఆన్ దేర్ మైండ్స్. బట్ బీ హ్యాపీ that I am speaking the word as it is, because I love you. I don't want anyone to get into eternal hellfire. I want every member of the church to go into eternal life and enjoy God's beautiful life while they are alive on this planet earth. దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 23-24 వచనాల్లో భక్తుడైనటువంటి ఇర్మియా ద్వారా దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 23-24 వచనాలలో, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల
నేను మీకు దేవుడనై యుందును. నా మాటలను అంగీకరిస్తేనే నేను మీకు దేవుణ్ణి, లేకపోతే ప్రభువా ప్రభువా అని పిలిస్తే లాభం లేదు. ఆ రోజు మా దగ్గరకు వచ్చి నువ్వు ఎన్నో చెప్తావు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం వెళ్ళడు. ప్రభువా ప్రభువా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా కూసుంటే లేస్తే ప్రైజ్ ది లార్డ్ అని చెప్తే లాభం లేదు. నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచే నువ్వు నా ఆజ్ఞలలో నువ్వు బ్రతకాలే, నా సారంలో నువ్వు బ్రతకాలే, నా నీతిలో నువ్వు బ్రతకాలే. ఏమంటున్నాడు చదువునా? నా మాటలు మీరు అంగీకరించిన ఎడల, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు, మీరు నాకు జనులై యుందురు, మీకు క్షేమం కలుగునట్లు, మీకు క్షేమము కలుగునట్లు, నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గము అంతటి యందు, మీకు క్షేమము కలుగునట్లు. చాలా జాగ్రత్తగా వినాలి. మీకు క్షేమము కలుగునట్లు నేను ఆజ్ఞాపించు మార్గములన్నిటిలో మీరు నడుచుకొనుడి, మీరు నడుచుకొనుడి. దేవుని బిడ్డ, ఇది ఆజ్ఞ. మీకు క్షేమం కలవాలి, ఆశీర్వాదం కలవాలి అంటే ఈ ఆజ్ఞలు పెట్టుకొని ప్రతిరోజు వాక్యాలు పంపించి వాక్యాలు స్క్రీన్లో పెట్టుకుంటే రావండి. ఇంట్లో మొత్తం ప్రామిస్ కార్డులు పెట్టుకుంటే రావండి. ఆజ్ఞలు ఆశీర్వాదాలు రావాలంటే ఆజ్ఞల వెలుగులో మనం నడవాలి. జాగ్రత్తగా మన జీవితాలను మనం కాపాడుకోవాలి. దేవుని ఆజ్ఞలను మనము గైకొనాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని నోటితో చెప్పటం కాదు, ఆజ్ఞలు అక్షరార్థంగా మన జీవితాలలో కనిపించాలి. ద్వితీయోపదేశకాండము 12:32లో మరి భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట, మోషే భక్తుడు ఇశ్రాయేలు జనాంగాలకు వాగ్దాన దేశంలోనికి వెళ్ళక ముందుకు ఆయన 12:32లో ద్వితీయోపదేశకాండంలో మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి, నేను నీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమీ కలపకూడదు. దానిలోని ఏం కలపొద్దు. ఈరోజు మొత్తం కల్తీ అయిపోయింది, అడల్ట్రేషన్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు అవుతుందా బ్రదర్, అప్పుడు అంటే చెల్లింది బ్రదర్, ఇప్పుడు నడుస్తుందా? దేవునికి తెలియదా? దేవుని బిడ్డ, రోషంగా బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం, ప్రభు కొరకు బ్రతుకుదాం. దేవుని వాక్యము ఏమంటుంది? దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో మీరు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. దానికి ఏది కలపొద్దు, తీసివేయదు. ప్రకటన గ్రంథంలో అంటాడు చివరి వచనాల్లో, ఇందులోనికి ఏదైనా కలిపినా తీసివేసినా ఇందులో రాయబడిన ప్రతి తెగులు వానికి వస్తుంది. ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములు, ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములు విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల, వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు, ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును. దేవుని బిడ్డ, ఈ వాక్యాలు చదవం కాబట్టి మనకు భయం లేదండి. ఈ వాక్యాలు చదవం కాబట్టి విచ్చలవిడి మాటలు, ఈ వాక్యాలు చదవం కాబట్టి ధ్యానించం కాబట్టి దాని యొక్క మూల్యం ఎంత భయంకరంగా భవిష్యత్ తరాలకు ఉండబోతుంది, మన బిడ్డలకు ఉండబోతుందో తెలియని అజ్ఞానంలో మనము అవివేకంలో నడుస్తాం. ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో వాక్యం మనకు సత్యాన్ని బోధిస్తుంది. భయముతో నిత్యము భయము కలిగి మనం బ్రతుకుతాం. అయ్యో ప్రభువా, నీ ఆజ్ఞల్లో నేనున్నానా? నీ వాక్యపు వెలుగులో నేనున్నానా? ప్రభువా, ఇది నేను చేస్తే నీకు మహిమ వస్తుందా? ప్రభువా, ఇది నేను చేస్తే నీ ఉగ్రతకు నేను పాత్రునవుతానా? ప్రభువా, ఇది నేను చేస్తే నీకు అంగీకారంగా ఉంటుందా అన్నది ప్రతి మాటను నువ్వు కనుక్కుంటావు దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డ, అలాంటి అలవాటు నీకుందా? దేవుని చిత్తాన్ని తెలుసుకునే అలవాటు ఉందా? దేవుని సన్నిధిలో ప్రార్థించే అలవాటు ఉందా? ఉపవాసం ఉండే అలవాటు ఉందా? ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఆయన ఆజ్ఞల వెలుగులో నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకుని ఆయన వాక్యానికి అనుసారంగా నీ జీవితాన్ని నువ్వు జీవించిన రోజు నీ జీవితం మరో స్థాయిలో ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దీవెనలన్నీ నీ కుటుంబంలోనికి, నీ బిడ్డలలోనికి వస్తాయి. చాలామంది కన్నీరు కారుస్తారు, ఎందుకండి మా జీవితం ఇలా ఉంది? ఎందుకో తెలియదా నీకు? నీ జీవితం ఇలా ఉంది ఎందుకో నీకు తెలియదా? నీకు తెలుసు, కానీ తగ్గించుకొని క్షమాపణ అడగట్లేదు దేవుని దగ్గర. దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతగా అపహాస్యం చేశావో నీకు తెలుసు. దేవుని ఆజ్ఞలను నువ్వు ఎంతగా మితిమీరావో నీకు తెలుసు. ఆజ్ఞలను మితిమీరిన కారణాన్ని బట్టి ఆ మూల్యము నీ తలపైన భారంగా మార్చబడిందని నీకు తెలుసు. కానీ ఆ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి
తగ్గించుకొని మారు మనస్సు పొంది దేవుని క్షమాపణ అడిగే ఆ దీనత్వము లేని కారణాన్ని బట్టి ఆ శాప భారములో ఇంకా కొనసాగుతున్నావు. దేవుని వాక్యం అంటుంది, ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా కనుగొనాలి. దేవుని బిడ్డ, దేవుని వాక్యమును చదివితే అది నిరంతరము నిన్ను నడిపిస్తుంది. దేవుని వాక్యము నిన్ను ఆశీర్వదిస్తుంది. దేవుని వాక్యము నీకు మేలు చేస్తుంది. దేవుని వాక్యము నీకు దీవెననిస్తుంది. దేవుని వాక్యమే నీ జీవితానికి పునాదిగా మార్చబడుతుంది. నీ అభ్యున్నతికి అది ఒక ఆ ఆరంభంగా మార్చబడుతుంది. ఆ వాక్యాన్ని చదువుతున్నావా? ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ఆ వాక్యమును నువ్వు తెలుసుకున్నావా? మెట్ట వేదాంతం అంతా మాట్లాడుతున్నావు, లోకంలో ఉన్నటువంటి చాలా రూల్స్ మాట్లాడుతున్నావు. ఆల్ దట్ ఈస్ వేస్ట్. వాట్ యూ అండ్ ఐ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఇన్ ద చర్చ్ ఇస్ ఫాలో ద బైబిల్. దేర్ బై వి విల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ టు ఎవ్రీ వన్. దేవుని బిడ్డ, 5వ వచనము 119వ కీర్తనలో, ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. అయ్యా, ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. అయ్యా, నీ కట్టడలను అనుసరించినట్టు నా ప్రవర్తన స్థిరపడి. నాకు స్థిరత్వం లేదయ్యా, నేను చంచల బుద్ధి గలవాడను. ఎటు పడితే అటు మితము లేకుండా, స్థిమితం లేకుండా నేను ప్రవర్తిస్తున్నాను. బైబిల్లో ఒక మాట రాయబడింది. తెలుగు పదాలు చాలా గొప్ప పదాలు బైబిల్లో వాడారు. అజితేంద్రులు అని రాసింది. ఎవరు ఈ అజితేంద్రులు? జితేందర్ తెలుసు కదా మీకు, సినిమా యాక్టర్ ఉండు ఒక ఆయన. అసలు జితేందర్ అంటే ఎవడు? సినిమా యాక్టర్ సార్, హిందీ సినిమా యాక్టర్ అని చెప్పకండి. జితేందర్ అంటే ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన వాడు. ఇంద్రియ నిగ్రహ శక్తి అంటే కంట్రోలింగ్ యువర్ ఇమోషన్స్, కంట్రోలింగ్ యువర్ ఫీలింగ్స్, కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ దట్ ట్రై టు కంట్రోల్ యూ. అంటే ఆయనను జితేందర్ అంటారు. అజితేంద్రులు అంటే వారిపైన వారికే నియంత్రణ లేనటువంటి వారు, విచ్చలవిడి జీవితాన్ని జీవించేవారు, అడ్డగోలి జీవితాన్ని జీవించేవారు. నోటిపైన అదుపు లేదు, తలంపుల పైన అదుపు లేదు, వాళ్ళ తిండి పైన అదుపు లేదు, ఆలోచనల పైన అదుపు లేదు, నడవడి పైన అదుపు లేదు, విచ్చలవిడి జీవితం అమ్మా. వాళ్ళందరూ అజితేంద్రులు. హోప్ యు గాట్ దిస్ పాయింట్. బైబిల్ చదువుతున్నప్పుడు అజితేంద్రులు అని ఉంటుంది. ఎందులో అంటే అంత్యదినములో అపాయకాలమైన సమయంలో వచ్చునని తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తారు. అజితేంద్రులు అంటే ఇంద్రియ నిగ్రహము లేనటువంటి వారు. జితేంద్రులు అంటే ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారు. ఈరోజు నిన్ను నన్ను ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారుగా చేస్తాడు. ఏది పడితే అది మనం చేయడానికి లేదండి. మన ప్రవర్తనను మనం స్థిరపరచుకుంటాం. ఆ ప్రవర్తనను మనము సరిచేసుకుంటాం. ఎలా? ఆయన కట్టలను బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి. ప్రతివానికి బలహీనతలు ఉంటాయండి, కానీ ఆ బలహీనతలను యేసు సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళి యథార్థంగా, ఆనెస్ట్గా, ప్రభా నాకు ఈ బలహీనత ఉంది స్వామి, ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ దిస్ వీక్నెస్. ఆ వీక్నెస్ ఏదైనా కావచ్చు, నీకు మాత్రమే తెలుసు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, అయ్యా, సిలువలో మరణాన్ని ఓడించావు, పాపాన్ని ఓడించావు, పరిశుద్ధతను అడిగిన ప్రతి ఒక్కరికి నువ్వు ఇస్తానని వాగ్దానం చేశావు కదా. నీ కృప చేత ఆ పరిశుద్ధతను నాకు దయచేయి. పాపాన్ని జయించగలిగిన జీవితాన్ని నాకు దయచేయి. పాపంని ఓడించగలిగిన జీవితాన్ని నీ నామంలో నాకు దయచేయమని, నా ప్రవర్తనను స్థిరపరచుమని, నా జీవితాన్ని సరిచేయమని ఎప్పుడైతే నీవు అడుగుతావో దేవుడు నీకు ఇస్తాడు. దేవుని బిడ్డ, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఎవరికి విముఖుడై ఉండాలి? ఈ నామకార్థ క్రైస్తవులకు దూరంగా ఉండాలండి. వీళ్ళు ఓత్త భక్తి వేదాంతం మాట్లాడతారు, కానీ వాళ్ళకి శక్తి ఏమి లేదు. అపోస్తులుడైనటువంటి పౌలు, ఇప్పుడు బైబిల్ స్టూడెంట్స్ ఉన్నారు కదా మన దగ్గర, అలాంటి ఆ యవన బిడ్డడైనటువంటి తిమోతికి ఆయన ఏమంటున్నాడు తెలుసా? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకు బరాస్. వాళ్ళు నీతులు చాలా మాట్లాడతారు. వాళ్ళు చెప్పేంత నీతి చూస్తే ఎంత నీతులు చెప్తున్నారండి అనిపిస్తుంది, కానీ వారి జీవితంలో భక్తి మాటల్లో కనిపిస్తుంది కానీ క్రియల్లో లేదు. అలాంటి వారికి నువ్వు విముఖుడమై ఉండు అంటున్నాడు. మొదటి వచనంలో నుండి నువ్వు గమనిస్తే, 2వ దినములలో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకొనుము.
ఎలాగనగా ఆ. మనుషులు స్వార్థప్రియులు, ఆ. ధనాపేక్షులు, ఆ. బింకములాడువారు, ఆ. అహంకారులు, ఆ. దూషకులు, ఆ. తల్లిదండ్రులకు అవిధేయులు, ఆ. కృతజ్ఞత లేని వారు, ఆ. అపవిత్రులు, ఆ. అనురాగరహితులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అతిద్వేషులు, అపవాదకులు, ఆ, అజితేంద్రియులు, అజితేంద్రియులు. ఇప్పుడు చెప్పాను కదా, అజితేంద్రియులు అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులు, క్రూరులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, మంచిగా బ్రతికేటోని మీద ఎప్పుడు అపవాదం మోపేవాళ్ళండి. అలాంటి ఒక సమాజం, క్రూరులు, అచిదేంద్రులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా దేవుని ప్రేమించేవారు, కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు, పైకి భక్తి గలవారుగా కనిపించి దాని శక్తిని ఆశ్రయించువారై ఆశ్రయించువారు. ఉందురు. వీరికి ఇట్టి వారికి విముఖుడవై ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దేవుని బిడ్డ, ఇట్ ఈస్ వెరీ క్లియర్ విత్ హూమ్ యూ హ్యావ్ టు వాక్, విత్ హూమ్ యూ హ్యావ్ టు మేక్ ఫ్రెండ్షిప్. డోంట్ సే నా రక్త సంబంధి అండి, మా ఓడండి. దట్ ఈస్ డేంజరస్. దేవుని బిడ్డ, నా ప్రవర్తన స్థిరపడినట్లు ఆయన కట్టడలను గైకొనుట ఎంత మేలు. మనం ఆశీర్వదించబడాలి అంటే, మన కుటుంబాలు దీవించబడాలంటే మన జీవితంలో ఆయన వాక్యం ఉండాలి. 119వ కీర్తన 32వ వచనం ఏమంటున్నాడంటే, 119వ కీర్తన 32వ వచనం, నా హృదయమును నీవు విశాలపరుచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. పరుగెత్తుతానండి, నడిచడేం కాదు, ఇంకా పరుగెత్తడమే. దేవుని వాక్యంలో ఆనందిస్తాను, ఆ వాక్యములో పరిగెత్తుతాను, ఆ ఆజ్ఞలలో నేను ఆనందిస్తాను, సురక్షితంగా బ్రతుకుతాను. నా హృదయాన్ని విశాలపరచయ్యా, నా హృదయాన్ని స్థిరపరచయ్యా, నా హృదయాన్ని నీ వాక్యాన్ని నమ్మడానికి విశ్వాసాన్ని దయచేయమని దేవుని అడగాలి. బలహీనతల్లోనే విడిపించు ప్రభువా అని దేవుని అడగాలి. దేవుని బిడ్డ, ఇట్ ఈస్ టూ డేంజరస్ టు కంటిన్యూ ఇన్ సిన్ అండ్ ఆల్సో కంటిన్యూ ఇన్ గాడ్స్ వర్క్. ఇట్ ఈస్ టూ డేంజరస్. It is too dangerous, not just for you, it carries for generations together. బైబిల్లో చదువుతున్నాం కదా, బైబిల్లో దేవుడు ఊరికేనే రాయించలే, అది చదువుతున్నప్పుడు వెన్నులో మనకు చలిపుడుతుంది. వాక్యం చదివితే అంత మరి భయంకరమైనటువంటి పరిస్థితికి మనం ఉపక్రమించమండి. అందుకే ఐఎమ్ ఎంకరేజింగ్ ద చర్చ్ టు రీడ్ యువర్ బైబిల్, carry your Bible, read your Bible. Unless and until you read your Bible, you will never know how holy your God is. ఆరాధిస్తున్న దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, ఎంత ఖచ్చితమైన వ్యక్తో, తన ఆజ్ఞలను అతిక్రమించినటువంటి వారిని ఏ విధంగా ఆయన శిక్షిస్తాడో అన్నది వాక్యంలో దేవుడు రాయించాడండి. దేవుడు ప్రేమామయుడు, ఎంత పాపం చేసినా పర్వాలేదు, ఆ పాపంలో నేను కొనసాగుతాను, ఏ చేసినా పర్వాలేదు అనుకుంటూ ఇంకా పాపానికి జతపరుచుకుంటూ వెళ్ళటం కాదమ్మా. మరి ఏ రోజు నా జీవితంలో ఆఖరి రోజు తెలియదు కాబట్టి భయము కలిగి ప్రవర్తించాలని, మన ప్రవర్తనను స్థిరపరచుకోవాలని వాక్యము ఘోషిస్తూ ఉన్నది. మన జీవితాలను సరిచేసుకోవాలి. పాపముతో మనము ఆటలాడకూడదు. పాపము చాలా భయంకరమైనది. ఒక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి కారణానికి ఆదాము అవ్వలు ఆ ఏదెను వనంలో నుండి తోసివేయబడ్డారు కదా. ఒక్క ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టి అంత భయంకరమైనటువంటి పరిస్థితి వారి జీవితాలలో వస్తే మన మాట ఏమిటి? జాగ్రత్తగా మన జీవితాలను పరిశీలించుకోవాలి. 6వ వచనం, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. When you follow the Bible, ultimately you will be the winner. Ultimately you will have the honor. Ultimately people will recognize you. Never ever go against the word of God. కష్టమైన, నిష్ఠూరమైన, ఆయాసమైన, నిందలైన ఆ వాక్యపు వెలుగులో నడవటం మనం నేర్చుకోవాలి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో భక్తుడేమంటున్నాడంటే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం, కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక, దేవుని ఎదుట సిగ్గు
సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. దేవుని యందు నిలిచి ఉండాలండి, స్థిరంగా ఉండాలి, మన ప్రవర్తన సరి చేసుకోవాలి, మన జీవితాలను సరి చేసుకోవాలి. దేవుని రాకడలో ఆయన కనిపించినప్పుడు ఆయన ఆ నీతి కలిగినటువంటి వెలుగులో, ఆ పరిశుద్ధమైనటువంటి వెలుగులో ఆయన రాకడలో సిగ్గుతో తల ఉంచుకోకూడదమ్మా. ఆయన ఎదుట ధైర్యంగా నిలబడి, యేసు నీ కొరకు నేను పరిశుద్ధంగా బ్రతికాను, నా నోరును నేను అదుపు చేసుకున్నాను, నా చూపులను నేను అదుపు చేసుకున్నాను, నా ఆలోచనలు నేను అదుపు చేసుకున్నాను, నా ఆశలను నేను అదుపు చేసుకున్నాను, నా కోరికలను నేను అదుపు చేసుకున్నాను, నీ కొరకు స్థిరమైన మార్గములో భయముతో జాగ్రత్తగా నేను బ్రతికాను, కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా నా జీవితాన్ని పదిలంగా నేను కాపాడుకున్నాను, నీ ఎదుట నేను నిలబడగలిగిన స్థితిలో ఉన్నానని దేవునితో చెప్పగలిగిన స్థితిలో నీవు నేను బ్రతకాలని యోహాను భక్తుడు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఆయన ఆజ్ఞలను నీవు నేను లక్ష్య పెట్టినప్పుడు అవమానం జరగదు. అవమానంగా కనిపించవచ్చు, కానీ ఆ అవమానాన్ని కూడా దేవుడు ఆశీర్వాదంగా చూస్తాడు. Today people wanted to hear only the positive side of the Bible and they don't want to see the negative side. దేవుని బిడ్డ, ఆశీర్వాదాల కన్నా దేవుడు మన అనేకమైనటువంటి పరిస్థితులను, పాపాన్ని ఖండించే పరిస్థితులను, దేవుని వాక్యాన్ని పెడచెవిన పెడితే, దేవుని ఆజ్ఞలకు అనుసారంగా జీవితాన్ని మనం కట్టుకోకుండా జీవిస్తే ఆ జీవితం ఎంత భయంకరంగా ఉండబోతుందో వాక్యంలో రాయించాడు. ఆ వాక్యము చదివినప్పుడు భయముతో, వణుకుతో ఆయన సన్నిధిలో మనం బ్రతకాలి. ఏం పర్వాలేదండి, ఒక్క వీక్నెస్ ఉంది, ఆయన మంచోడండి, కానీ ఒక్క వీక్నెస్ చాలదా? ఒక్క వీక్నెస్. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఏమంటుందో తెలుసా? జేమ్స్, బుక్ ఆఫ్ జేమ్స్, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఏమంటుందంటే, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల, ఆజ్ఞ విషయము తప్పిపోయిన ఎడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును. రిమెంబర్ దిస్. అంటే దేవుడు, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ ఎనీ ఇన్పర్ఫెక్షన్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. అండ్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఈచ్ వన్ ఆఫ్ us టు బి పర్ఫెక్ట్. ఇట్ ఈజ్ పాసిబుల్. దేవుని బిడ్డ, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించి, యేసు నీ వలె నేను బ్రతకాలి, దురభిమాన పాపము నుండి, లోక ఆకర్షణల నుండి, శరీర బలహీనతలలో నుండి నన్ను కాపాడు నాయనా. సహజంగానే నేను పడిపోయేవాడిని, సహజంగానే నేను పాపాలకి ఆకర్షితుడయ్యేవాడిని. ఈ మట్టి శరీరానికి మట్టి ఆశలున్నాయ్యా, వాటన్నిటిని జయించడానికి నీ కృపను, నీ సహాయాన్ని, నీ నమ్మకత్వాన్ని నాకు దయచేస్తానని వాగ్దానం చేశావు కదా. ఆ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు. నేను నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, ఖచ్చితంగా బ్రతకాలి, యేసయ్యలా బ్రతకాలి. ఆ కృపను నాకు దయచేయమని అడుగుతున్నావా? లూకాసు సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు అంటున్నాడు, తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను మరీ నిశ్చయముగా కొలత లేకుండా ఆయన ఇస్తానంటున్నాడు. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మలు లేకుండా, ఆయన కృప లేకుండా, ఆయన సహాయం లేకుండా నీ సొంత శక్తితో నీవు నీతిగా బ్రతకడం అసాధ్యం. ఆ పరిశుద్ధాత్మని, యేసు నీ పరిశుద్ధాత్మను నాకు దయచే నాయనా, నీ కృపను, నీ వాగ్దానాన్ని నా జీవితంలో దయచే ప్రభా. నీ కొరకు నేను జీవిస్తానని నువ్వు ఆశపడితే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తున్నది. మరి ఏమని అంటే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుండురు. వెన్ యూ డూ వాట్ ఈస్ కమాండెడ్ టు యూ, then you will become the friends of God. 7వ వచనం, 119వ కీర్తన 7వ వచనం, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎప్పుడైతే నీ సత్యం నాకు అర్థమవుతుందో, నీ న్యాయ విధులు నాకు అర్థమవుతాయో, నీ వాక్యము, నీ కట్టడ, నీ ధర్మము, నీ ఉపదేశము నాకు అర్థమవుతుందో, నేను యథార్థమైనటువంటి హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవుని బిడ్డ, యథార్థవంతులు మాత్రమే దేవుని సన్నిధిలోనికి వస్తారు, అందరూ కాదండి. అలాంటి యథార్థత నీకుందా? భక్తుడు 8వ వచనంలో అంటున్నాడు, నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. అయ్యా, ఈ లోకంలో నీ కట్టడల్లో నేను నడుస్తున్నప్పుడు ఒంటరివాణ్ణి అయితాను. నాకు స్నేహితులు కూడా ఉండరు, బంధువులు కూడా ఉండరు, ఆర్థిక పరిస్థితి ఉండదు, అందరూ నన్ను ఒంటరిని చేస్తారు. మరి
ఆ గుంపులన్నీ ఒకటైపోతాయి, నేను ఒంటరి వాడిని అవుతారు. ఆ ఒంటరి వాడిని అయినటువంటి నన్ను బొత్తిగా విడనాడకయ్యా, నీ ఆజ్ఞల వెలుగులో నన్ను నడిపించయ్యా అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఆ వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా? ఆ వాక్యపు వెలుగులో నీవు ఉన్నావా? డోంట్ టెల్ మీ ఐఎమ్ ఎ క్రిస్టియన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. డోంట్ లివ్ ఇన్ దట్ రాంగ్ ఒపీనియన్. It may be true that you are a Christian, a nominal Christian, but what about your heart? నీ హృదయం ఎలా ఉంది? అది నీకు తెలుసు, నీ దేవుడికి తెలుసు. Let us not fool ourselves. మనల్ని మనం మోసం చేసుకోవద్దండి. మనల్ని మనం మోసం చేసుకుంటుంటే అంతకన్నా హీనమైన పరిస్థితి మరొకటి లేదు. దేవుడు అంటున్నాడు, వాక్యాన్ని చదువు, ఆ వాక్యము నీతో మాట్లాడుతుంది, ఆ వాక్యము నీ బలహీనత చూయిస్తుంది, ఆ వాక్యము నిన్ను ప్రశ్నిస్తుంది, ఆ వాక్యము నిన్ను సరిచేసుకోమని చెబుతుంది. సరిచేసుకుంటే వచ్చే ఆశీర్వాదాల గురించి వాక్యం మాట్లాడుతుంది. దేవుని బిడ్డ, తల్లు వంచినట్లయితే దేవుని సన్నిధిలో యథార్థంగా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. నీ జీవితం ఏంటో నీకే తెలుసు. దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యాన్ని నువ్వు చదివిన రోజు, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించిన రోజు, ఆయన వాక్యపు వెలుగులో నీ ప్రవర్తనను సరిచేసుకున్న రోజు, ఆయన ఆజ్ఞల సారంలో నీవు బ్రతికిన రోజు నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఈరోజు అమ్మా, నీ జీవితం ఎలా ఉన్నది? అన్నా, నీ జీవితం ఎలా ఉన్నది? ఇంకా బలహీనతల్లో కొనసాగడానికి కాదు, దేవుడు నిన్ను ప్రేమతో ఈ మాటలు వినిపిస్తున్నాడు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మనస్సును మార్చుకో, నీ హృదయాన్ని సరిచేసుకో. దేవుడు తప్ప నిన్ను క్షమించేవాడు, ఆశీర్వదించేవాడు, సరిచేసేవాడు, అర్థం చేసుకునేవాడు మరొకడు ఈ లోకంలో లేడమ్మా. ఆయన నిన్ను నిందించడానికి కాదు, నిన్ను దూషించడానికి కాదు, నీ పైన నెపాన్ని మోపడానికి కాదు, కానీ పాపము యొక్క తీవ్రత గురించి తన వాక్యంలో రాయించాడు. పాపాన్ని అసహించుకొని భక్తి మార్గంలో నడిస్తే అది కష్టమైన, నిష్ఠురమైన, ఆయాసమైన, ఇబ్బంది అయినా ఆయన మార్గములో నడిచిన రోజు, పాపాన్ని అసహించుకున్న రోజు, ప్రభువును ప్రేమించిన రోజు నీ జీవితమే కాదు, నీ తదనంతరము, నీ తరతరాలను ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈరోజు దేవుని వాక్యము నీ బలహీనత నీకు చూయిస్తే దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగు. యేసు, ఈ బలహీనత నన్ను అతలాకుతలం చేస్తుందయ్యా, ఈ బలహీనత నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుందయ్యా, ఈ బలహీనతలో నుండి విడిపించు. ఆ బలహీనతలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆ బలహీనతలో నీకు బలాన్ని ఇస్తాడు. నిజంగా ఆ బలహీనతను నువ్వు ఎరిగి ఉన్నట్లయితే నీవు హృదయంలో ఒక ప్రార్థన నాతో కలిసి చేయి. యేసు, ఈ బలహీనతలో నుండి నన్ను విడిపించు, ఈ పాపపు బంధకాల్లో నుండి నన్ను విడిపించయ్యా. నా కొరకు నీవు సిలువలో మరణించావు స్వామి, నన్ను నా పాప స్థితిలో నుండి విడిపించడానికి నువ్వు మరణించావయ్యా. ఆ బంధకాలలో నుండి నన్ను విడిపించయ్యా. ఆ రక్తములో నా పాపాన్ని కడుగయ్యా. నీతిమంతులుగా నన్ను మార్చయ్యా, పరిశుద్ధంగా నన్ను మార్చయ్యా. నా ఆలోచనలపైన, నా మాటలపైన, నా తలంపులపైన, నా జీవితం పైన నాకు విజయాన్ని ఇవ్వయ్యా. పాపములో మరి మునిగి తేలుతూ అసహ్యమైన స్థితిలో నేనున్నాను, నన్ను కడిగి పవిత్రపరచుమని దేవుని అడుగు. దేవుని బిడ్డ, ఆయన ప్రార్థన వినేవాడు, కనికరము కలిగిన వాడు. ఆ రోజు ఆ సమరయ స్త్రీ పాపాలను తుడిచివేసి నీతిమంతురాలుగా ఆమెను మార్చిన దేవుడు, తప్పిపోయిన కుమారుణ్ణి పరిశుద్ధినిగా మార్చిన దేవుడు, మాట తప్పని దేవుడు, మారని దేవుడు. ఈరోజు ఈ మాటలు నీకు వినిపిస్తుండగా హృదయ పరిశీలన చేసుకుందాం, ఆజ్ఞల వెలుగులో నడుస్తాం. ధన్యులుగా, దేవునికి ఇష్టలుగా, ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తాం. ఆ కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. 119వ కీర్తన మొదటి 8 వచనాలు రాయబడిన గంభీరమైనటువంటి సత్యాన్ని బట్టి మీకు వందనాలు. నీ ఆజ్ఞల వెలుగులో మమ్మల్ని నడిపించండి ప్రభా. మరి పాపము చేయకుండా నీ వాక్యంలో మమ్మల్ని బంధించండి. నీ వాక్యములో ఆనందించటం మీరు మాకు నేర్పించండి. క్రైస్తవులుగా ఎలా బ్రతకాలో, నీ బిడ్డలుగా ఎలా జీవించాలో, మా జీవితాలు ఎలా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలో నీ వాక్యంలో నువ్వు రాయించావు స్వామి. ఆ వాక్యపు వెలుగులో మా జీవితాలను పరిశీలన చేసుకుని నీకిష్టులుగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఈ ప్రయత్నం అంతా సంఘములో ప్రతి విశ్వాసి
బైబిల్ను పట్టుకోవాలని, బైబిల్ను చదవాలని, సమయానికి రావాలని, వాక్యాన్ని గౌరవించాలని, నీ సన్నిధిని గౌరవించాలని, నీ ఆరాధనలో ఉన్నటువంటి క్రమాన్ని, ఆరాధనలో ఉన్నటువంటి భాగ్యాన్ని, ఆరాధనలో ఉన్నటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించాలన్నదే ఈ ప్రయత్నములో ఉన్నటువంటి అంతరార్థము స్వామి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్కరికి కమిట్మెంట్ను దయచేయండి. ప్రతి ఒక్కరికి ప్రభా బాధ్యతను దయచేయండి. ఇది మా అందరి బాధ్యత ప్రభా. నీ నామము మహిమపరచబడాలంటే, నీ నామము కీర్తించబడాలంటే, నీ నామము హెచ్చించబడాలంటే మేమందరము నీ బిడ్డలుగా, శక్తి సంపన్నులుగా, ఆత్మచేత నడిపించబడినటువంటి బిడ్డలుగా, ఆజ్ఞల వెలుగులో మా జీవితాలను సరిచేసుకున్నటువంటి వారిగా, లోపభూయిష్టమైనటువంటి పరిస్థితులలో నీ కృపను వేడుకొని ముందుకు వెళుతున్నటువంటి బిడ్డలుగా మా జీవితాలను సరిచేసుకోవడానికి నీ కృపను దయచేయండి ప్రభా. ఆ విధంగా మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘాన్ని సరిచేయండి ప్రభా. జీవాగ్నితో రగిలించండి ప్రభా. మరి ఎంతనైతే కోల్పోయామో తిరిగి దానికి రెండంతల ఆశీర్వాదాలను మా తగ్గింపు ద్వారా, మా క్షమాపణ ద్వారా, మేము నీ వైపు తిరగడం ద్వారా తిరిగి పొందుకోవడానికి నీ కృపను దయచేయండి. అవును ప్రభా, నీ బిడ్డలు తిరిగినప్పుడు, క్షమాపణ అడుక్కున్నప్పుడు, నీ సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు కృప కలిగిన దేవుడవు వారిని క్షమించావు. వారు కోల్పోయినదంతా రెండంతలుగా తిరిగి ఇచ్చావు ప్రభా. ఆ కృప కలిగిన దేవుడవు మేము తిరిగినప్పుడు, మేము క్షమించమని నీ సన్నిధిలో వేడుకున్నప్పుడు, మా పాపాలను ఒప్పుకున్నప్పుడు, మా మనస్సాక్షులను సరిచేసుకున్నప్పుడు మమ్ములను, మా కుటుంబాలను, సంఘాలను, కాన్ఫరెన్స్ను రెండంతలుగా నువ్వు ఆశీర్వదించబోతున్నావు. ఇది సత్యము ప్రభా. ప్రభా, మరి మా జీవితాలను యథార్థంగా పరిశీలన చేసుకుని వాక్యపు వెలుగులో జీవించడానికి, నడవడానికి మా అందరికీ నీ కృపను దయచేయమని, ఆ దిశగా ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.